స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. ఫిబ్రవరి పత్రిక 11:1 నేను చదువుతాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజునయున్నది. గత వారమున మనము విశ్వాసాన్ని గురించి మనము చూసుకుంటున్నాము. ఈ రోజున మరి కొన్ని విషయాలు విశ్వాసం గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలను బోధిస్తాను. విశ్వాసం ఎలా పనిచేస్తుంది లేదా విశ్వాసం ఎలా వస్తుంది దాని గురించి ఈరోజు క్లుప్తం కొన్ని విషయాలు, మళ్ళీ నెక్స్ట్ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజునై ఉన్నది. బైబిల్లో మనం చూసినప్పుడు విశ్వాసం అంటే దానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. విశ్వాసం అంటే దానికి చాలా ప్రాముఖ్యత. ఎంత ప్రాముఖ్యత అంటే విశ్వాసం గురించి ఎవరో ఒక బోధకుడు లేదా ఒక ప్రవక్త బోధించడం కాదు. విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది, మరి ముఖ్యంగా కార్యములు జరగాలనుకున్నప్పుడు విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది స్వయంగా యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తే స్వయంగా ఏదన్నా అవసరత ఉండి సమస్య ఉండి తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం గురించి దేవుడు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, కానీ వారికి ఎంత విశ్వాసం ఉందో తెలుసుకునే ప్రయత్నం యేసుక్రీస్తు చేశారు. అందుకనే నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా అన్న మాటని క్రీస్తు అడుగుతూ ఉన్నారు. అది ప్రతిసారి యేసుక్రీస్తు అద్భుతం చేసిన ప్రతిసారి విశ్వాసం గురించి ఖచ్చితంగా ఆయన నోట అంటే ఏదో ఒక ప్రశ్న రావడం ఖచ్చితంగా మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే మనము కార్యము పొందుకోవాలనుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా ఇప్పటికి కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావన్న ప్రశ్నని ఈరోజు కూడా దేవుడు అడుగుతుంటాడు. అందుకని చూడండి, విశ్వాసం అంటే అందుకని అంత ఇంపార్టెంట్. విశ్వాసం ప్రధానంగా కనబడుతుంది కాబట్టి మనల్ని విశ్వాసులు అని పిలుస్తున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా కనబడాల్సిన ఒక కార్యం ఏంటంటే విశ్వాసం. మనం చేసే ప్రతి కార్యంలో విశ్వాసం కనబడాలి, మనం మాట్లాడేటువంటి మాటల్లో విశ్వాసం కనబడాలి, మనం చేసేటువంటి ప్రార్థనలో విశ్వాసం కనబడాలి, మనం చేసేటువంటి ప్రతి కార్యం ఈవెన్ దేవునికి ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మన విశ్వాసము కనబడాలి. ఈవెన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం ఇస్తున్నాం కదా సరిపోదులు అనుకుంటాం, కానీ నువ్వు జస్ట్ ఊరిని తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రం నా దేవుడు యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేయడు, దేవుడు దాన్ని అంగీకరించడు. పాత నిబంధనలు మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో దేవుడు వారు అర్పణలు అర్పించేటప్పుడు దేవుడు నాకు అసహ్యం అని కూడా అన్నాడు. దేవుడు అంత ఎక్స్ట్రీమ్గా దేవుడు మాట్లాడాడు. అంటే అర్థం ఏంటంటే జస్ట్ నువ్వు తీసుకొచ్చావు, నువ్వు ఇచ్చావు కాబట్టి దేవుడు దాన్ని తీసేసుకుంటాడనేమీ లేదు.
ప్రతి భౌతికమైనటువంటి కార్యం వెనకాల ఆత్మ సంబంధమైనటువంటిది ఏదో ఒకటి దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు. అలాగా విశ్వాసం అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఉంటుంది బైబిల్లో. అందుకని చూడండి, దాని గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంటూనే ఉంటుంది. ఒకవేళ మనం తెలిసేసుకున్నటువంటి విషయమే అయినప్పటికి కూడా ఒకవేళ మరలా దాన్ని మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్, దాన్ని నెమరు వేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆల్రెడీ ఒకవేళ తెలుసుకున్నటువంటి వాక్యమైనా సరే మరలా వింటూ ఉంటే ఏమవుతుందంటే విశ్వాసములో అంతకంతకు బలపడుతూ ఉంటాం. మనం బైబిల్లో కొత్త విషయాలు తెలిసిన ప్రయత్నం చేస్తే నీకు బైబిల్లోంటి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అది కొంతవరకు మంచిదే, వాక్య జ్ఞానం కొంతవరకు మంచిదే. కానీ వాక్యం అంటే యాక్చువల్గా కేవలము నీ మైండ్ని బైబిల్ జ్ఞానంతో నింపుకోవడానికి కాదు దేవుడు దీన్ని ఇచ్చింది. ఇది హృదయములో దీన్ని నింపుకోవడానికి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. అందుకని నేను 2 వారాల క్రితం చెప్పాను చూసారా, మంచి నెలన పైనటువంటి విత్తనం వల్లే హృదయము ఫలిస్తుంది, జీవితం ఫలిస్తుందని క్రీస్తు చెప్పారు, అక్కడ ఉపమానం చెప్పారు. అంటే ఏంటంటే వాక్యం ఏదో కేవలం మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కాదు. అక్కడ ఉపమానంలో క్రీస్తు లాస్ట్ ఏం చెప్తారంటే మంచి నెలన పైనటువంటి విత్తనము లేదా హృదయంలో వాక్యము విత్తబడినప్పుడు అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించిందంట. యాక్చువల్ చెప్పండి, అక్కడ గమనిస్తే వాక్యం ఫలించిందని రాదు, వారు ఫలిస్తారని క్రీస్తు అక్కడ చెప్పారు. అంటే వాక్యం ఎందుకు వింటున్నామంటే బైబిల్ తెలుసుకోవడానికి కాదు వాక్యం వినేది, మనము హృదయాన్ని నింపుకోవడానికి. వాక్యం చేత నింపుకున్నప్పుడు అది కాన్స్టెంట్గా కొంతకాలం వాక్యము స్థిరంగా కనుక హృదయంలో స్థిరపడి ఉంటే ఓ టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా 100 వాక్యం ఫలిస్తుంది. ఆ వాక్యం ఫలించిందంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా మనము ఫలిస్తాం. వాక్యం ఎంత గొప్పదంటే అది ఎక్కడైతే వెత్తబడుతుందో ఖచ్చితంగా అక్కడ అది ఫలిస్తుంది. అందుకే మన హృదయం కూడా అంత గొప్పది. మన హృదయం కనుక కరెక్ట్గా వాక్యం కొరకు కరెక్ట్గా సిద్ధపరుచుకుంటే వాక్యం అంటే ఎంత బలమైందంటే హృదయంలో వెత్తబడి కొంతకాలం కనుక అక్కడ స్టే చేస్తే వాక్యం అటువంటిది స్థిరంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వాక్యము ఫలిస్తుంది. వాక్యం ఫలించినప్పుడు యాక్చువల్గా మనం ఫలిస్తాం. అందుకనే చూడండి, ఈ మనం విశ్వాసం ఉంచడానికి ఏ ప్రాసెస్ గుండా మనం విశ్వాసంలో ఎదుగుతామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, విశ్వాసం అంటే ఏదో మనం ఏదో కేవలం ఊహించుకుని బ్రతికేటువంటిది కాదు. విశ్వాసం అటువంటిది అది చాలా స్థిరమైనటువంటిది. మనం నార్మల్గా ఏమనుకుంటాం, విశ్వాసం అంటే ఏదో గుడ్డిగా ఏదో కొన్ని ఊహించుకొని కొన్ని నమ్మేస్తూ బ్రతికేయడమే విశ్వాసం అనుకుంటున్నాం. ఏదో కొన్ని ఊహించుకొని బ్రతికేయడం కాదు. విశ్వాసం అంటే అదొక స్థిరమైనటువంటి ఒక పునాది మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం అంటే అదేదో జస్ట్ ఊహించుకొని ఏమీ లేదు, నేను నమ్మానండి ఏమీ లేదు అంటే విశ్వాసానికి ఏం ఆధారమే లేదని కాదు. విశ్వాసం అంటే అది చాలా చాలా యాక్చువల్గా బలమైంది. అది యాక్చువల్ చెప్పండి, ఒక రకంగా కొన్ని కార్యాలు జరగడానికి అది బలమైనటువంటి పునాది లాంటిది. ఆ విశ్వాసం మీద బేస్ అయ్యి అద్భుతాలు జరుగుతాయి, విశ్వాసం బేస్ అయ్యి కార్యాలు జరుగుతాయి, విశ్వాసం మీద బేస్ అయ్యి నిరంతరంగా జీవితాలు ఫలిస్తాయి. అందుకనే చూడండి, వాక్యం అంటే మనకంతా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకని విశ్వాసములు ఎదగాలి కాబట్టి. విశ్వాసములు ఎదగాలంటే వాక్యం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అంటే రావడానికి వాక్యమే ప్రధాన కారణము. వాక్యం అనేటువంటిది లేకుండా విశ్వాసం యాక్చువల్గా రాదు. అందుకనే చూడండి, విశ్వాసం అనగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలంటే వాక్యం మీద మైండ్ వెళ్ళాలని గుర్తు రావాలి. ఎందుకంటే వాక్యం లేకుండా విశ్వాసం యాక్చువల్గా రాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తే బైబిల్లో విశ్వాసం అంటే ఏంటి, ఇక్కడ డెఫినేషన్ మనం చూస్తున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. గమనించి, ఇక్కడ నిరీక్షింపబడుతూ ఉన్నామంటే అర్థం ఏంటంటే మనం ఎదురు చూస్తున్నాం. నిరీక్షిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నామన్న దాంట్లో ఏముందంటే ఇంకా యాక్చువల్గా అది మన దగ్గర లేదు అని అర్థం. నిరీక్షిస్తున్నామంటే అర్థం ఏంటంటే మన దగ్గర ఇంకా లేదు, కానీ ఎదురు చూస్తున్నాం. కానీ విశ్వాసం అంటే ఏంటని చెప్తా అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. సరే, నువ్వు నిరీక్షిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఏమీ లేదు, చూపించడానికి చెప్పుకోవడానికి యాక్చువల్గా ఏమీ లేదు. కాబట్టి అది ఒక రకంగా ఏంటంటే ఏదో ఊహించుకొని బ్రతుకుతున్నాం అనుకుంటాం. కానీ విశ్వాసం అంటే ఏంటంటే ఏదో నువ్వు నిరీక్షిస్తున్నావు ఒక దాని గురించి అని కాదు, నువ్వు నిరీక్షించేటువంటి దాని యొక్క నిజమైనటువంటి స్వరూపం విశ్వాసం, నిజమైనటువంటి స్వరూపం విశ్వాసం. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము. అదృశ్యమైనటువంటిది అంటే ఏదైతే నువ్వు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావో అది అదృశ్యంగా ఉంది, నీ కళ్ళ ముందు లేదు కాబట్టి అదృశ్యంగా ఉంది. అదృశ్యమైంది ఉన్నది అనడానికి రుజువు విశ్వాసం అంట. అంటే విశ్వాసం అంటే అది గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోయేది కాదు. విశ్వాసం అంటే ప్రూఫ్ లాంటిది. మనకి సింపుల్ చెప్పాలి, విశ్వాసం అంటే ఒక ప్రూఫ్ లాంటిది. దేనికి ప్రూఫ్ అంటే నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో, నువ్వు ఎదురు చూసేటువంటి దాని కనుక నిజంగా కనుక నువ్వు నమ్మితే నీ నిరీక్షణ వంటిది బేస్లెస్గా లేదు.
నిరీక్షణ ఆధారరహితంగా లేదు. నిరీక్షణ అటువంటి దానికి విశ్వాసం అనేది పునాదిగా ఉంది. అది సాలిడ్ ఫౌండేషన్ లాంటిది. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమేంటంటే స్వరూపము, అదృశ్యమైనటువంటిది ఉంది అనడానికి రుజువు విశ్వాసం. సరే, అక్కడ రుజువు అంటున్నాం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఏ ప్రూఫ్ లేకుండా వెళ్ళిపోయేది కాదు విశ్వాసం. విశ్వాసం అంటే యాక్చువల్ ఏమంటున్నావు అంటే నువ్వు ఎదురు చూసేటువంటి దానికి ప్రూఫే విశ్వాసం. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం ఉంది అంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదురు చూసేటువంటి దానికి ప్రూఫ్ నీ దగ్గర ఉందని అర్థం. నీ దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఊహించుకొని బతకట్లేదు. నీ దగ్గర ప్రూఫ్ని బట్టి నువ్వు బేస్ అయ్యి నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న ప్రూఫ్ని బేస్ చేసుకొని కొన్ని కార్యాలు చేస్తున్నావు. నీ దగ్గర ఉన్నటువంటి నిజమైనటువంటి స్వరూపంగా ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రూఫ్ని నువ్వు బేస్ చేసుకొని మాట్లాడుతున్నావు, నువ్వు ప్రవర్తించేటట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది విశ్వాసము, అది విశ్వాసం. అందుకని చూడండి, విశ్వాసం అనేటువంటిది ఏదో గుడ్డిగా ఊహించుకుంటూ బ్రతుకుంటూ వెళ్ళిపోయేది కాదు. విశ్వాసం ఉంచామంటే అది ఎంత బలమైనటువంటిది అంటే, యాక్చువల్గా నిజంగా కన్విక్షన్తో విశ్వాసం ఉన్నదని చెప్పుకునేటువంటి వ్యక్తి ఊరిని క్యాజువల్గా విశ్వాసం అంటే ఏంటో అర్థం కాకుండా, విశ్వాసం ఏమాత్రం అసలు అవగాహన లేకుండా, బైబిల్ జ్ఞానం లేకుండా ప్రతిసారి నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉందని గుడ్డిగా చెప్పుకునే వాళ్ళ గురించి మాట్లాడలేదు. నిజంగా వాక్యాన్ని బేస్ చేసుకొని, నిజంగా తెలుసుకొని, విశ్వాసం అంటే అర్థం చేసుకొని నమ్మేటువంటి వారి దగ్గర ఏమీ లేకపోయినా సరే వాళ్ళు ఉన్నదంటగానే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పేది ఊరిని గుడ్డిగా విశ్వాసమే లేకుండా ఊరిని ఎదురు చూస్తున్నా కానీ నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. నిజంగా వాక్యాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి విశ్వాసం గురించి చెప్తున్నాను. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అది నీది కళ్ళ ముందు కనబడట్లేదు కానీ అది ఎక్కడో ఖచ్చితంగా నీ దగ్గర అది ఉంది. ఓ టైం వచ్చినప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్తావు, లేదా ఒక టైం వచ్చినప్పుడు అది నీ దగ్గరికి వస్తుంది. అందుకని ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని యాంప్లిఫైడ్ బైబిల్ అని ఒకటి ఉంది, ఒక ఇంగ్లీష్ వర్షన్ వేరే ఒకటి ఉంది. అది యాక్చువల్గా ఏం చెప్తుందంటే ఒక రకంగా అందులో అర్థం ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఒక రకంగా లీగల్ డాక్యుమెంట్ లాంటిది. విశ్వాసం అంటే ఎలా ఉంటుందంటే ఒక లీగల్ డాక్యుమెంట్ లాంటిది. అంటే మనం ఒక స్థలం తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ఇప్పుడు చాలామంది బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే పెట్టుబడి కింద భవిష్యత్తు ఎప్పుడైనా కావాలంటే అమ్ముకోవచ్చు, రేట్ ఎక్కువ వస్తాను కూడా. కొంతమంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, బాగా డబ్బున్న వాళ్ళు స్థలాలు కొంటారు. అలా కొన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళ స్థలం ఎక్కడుందో కూడా యాక్చువల్గా కొంతమంది అయితే చాలా సందర్భాల్లో వాళ్ళు ఇల్లు చూడరు. కానీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కాగితం తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంతే. చాలా సందర్భాల్లో వాళ్ళు ఎప్పుడు దాన్ని చూడరు. కొంతమంది అయితే తెలుసా, బాగా డబ్బున్న దాన్ని చూడరు. జస్ట్ కాగితాలు చూస్తారు. కాగితం మీద గవర్నమెంట్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాని మీద రిజిస్టర్ సంతకం ఉంది, స్టాంప్ అన్నీ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉన్నప్పుడు, గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్స్లో కాపీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం నమ్మకం అంటే, నేను వెళ్ళకపోయినా పర్లేదు, నేను దాని మీదే నేను కూర్చోవాలి, ఇది నాదని పట్టుకోవాల్సిన అవసరం లేదు, లీగల్గా అది డాక్యుమెంట్ ఉంటే అది నా దగ్గర ఉన్నట్టే. మరి ఎవరిని వెళ్ళి ఆక్యుపై చేసేస్తే ఏంటండి అంటే, నీ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే, నీది కరెక్ట్గా, నీ పేపర్స్ నీ దగ్గర కరెక్ట్గా ఉంటే ఇలాంటి కాపీయే అక్కడ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి అది నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు లేదా టాలీ చేసుకున్నప్పుడు నిజమేంటంటే ఓనర్ ఎవరంటే ఖచ్చితంగా ఓ టైం వస్తే తెలిసిపోద్ది. లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నీ దగ్గర పేపర్స్ కరెక్ట్గా ఉంటే నీకు అది తెలిసిపోద్ది. ఎలాగైతే చూడండి లీగల్ డాక్యుమెంట్ అంత పవర్ఫుల్ అని మనం నమ్ముతాము. మన దగ్గర ఒక స్థలం ఉన్నప్పుడు ఎవరినో ఆక్యుపై చేసినా సరే మన దగ్గర కానీ ఖచ్చితంగా మన దగ్గర డాక్యుమెంట్ కనుకుంటే మనం పెద్దగా భయపడం మనం. అందుకని డాక్యుమెంట్ ఉన్నప్పుడు నువ్వు స్థలంలోకి వెళ్ళి నువ్వే కూర్చోని ఉండాల్సిన అవసరం లేదు. నాదని నువ్వు చెప్పుకోవడానికి అక్కడ నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ దగ్గర ఉంటే నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే అది నీకు ప్రూఫ్. ఏం ప్రూఫ్ అని నువ్వు చూడకపోయినా సరే ఇది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఆ ప్రాపర్టీ నీదన్నదానికి ప్రూఫ్ డాక్యుమెంట్ ఇది. అనేది మనం దానికి చాలా వాల్యూ ఇస్తాం. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం, కాగితం మిస్ అవ్వకుండా చూసుకుంటాం. స్థలం ఎవరు ఆక్యుపై చేసేసినా పెద్దగా ఫీల్ అవ్వం మనం, ఎందుకంటే తలగని తెచ్చుకోవచ్చు. కాగితం మన దగ్గర ఉన్నంత వరకు, డాక్యుమెంట్ కనుక భద్రంగా మన దగ్గర ఉంటే అక్కడ ఎవరు వచ్చినా సరే మనం ఈజీగా దాన్ని మళ్ళీ మన స్వాధీనంలోకి దాన్ని తెచ్చుకోవచ్చు. అది లీగల్ డాక్యుమెంట్ అది. అలాగే విశ్వాసం కూడా అంత బలంగా, అంత కన్ఫామ్గా పనిచేస్తుంది, అంత ఎష్యూరెన్స్ ఇస్తుంది. విశ్వాసం అంటే అంత నిశ్చయిత ఇస్తుంది. విశ్వాసం అంత నిశ్చయిస్తుంది అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనేటువంటి వాడికి ఒక రకమైన కన్విక్షన్ ఉంటుంది లోపల. అది ఊరిని గుడ్డిగా ఈరోజు జస్ట్ ఒక్కసారి వాక్యం వినేశాను కాబట్టి నేను నమ్మేశానండి, ఎక్కువ నేను నమ్మకంతో కొనసాగిపోతున్నాను, అది యాక్చువల్గా నువ్వు అనుకున్నావు కానీ అది విశ్వాసం కాదు. నువ్వు విశ్వాస సంబంధంగా ఫస్ట్ స్టెప్ నువ్వు స్టార్ట్ చేసి ఉంటావు. కానీ జస్ట్ నువ్వు ఈరోజు వాక్యం విన్నావు, నేను నమ్ముతానంత మాత్రాన నువ్వు నిజంగా నమ్మేసావని కూడా ఏమీ లేదు. ఎందుకంటే విశ్వాసం అంటే ఒక ప్రాసెస్, అది పెద్ద ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ గుండా వెళ్తూ ఉంటే నువ్వు నిరీక్షణ ఉంచుతావు, విశ్వాసం ఉంచుతావు. ఆ తర్వాత నీకంటూ ఒక కన్విక్షన్ ఏర్పడుతుంది. అంటే నువ్వు రూఢిగా నమ్ముతావు. అబ్రహాం చూసారా, రోమాపత్రం మనం చూస్తున్నాడు. అబ్రహాం బైబిల్ ఏం మాట్లాడుతుంటే, అబ్రహాం అంట రూఢిగా నమ్మాడంట. జస్ట్ నమ్మేయడం లేదు, రూఢిగా నమ్మాడు.
అంటే అది యాక్చువల్ ఇంగ్లీష్ అయితే కన్విక్షన్ అంటాం. కన్విక్షన్ అంటే అర్థం ఏంటంటే నీకు మనసులో నీకు లోతు ఎక్కడో నీకు బాగా పూర్తి నీకు ఒక అవగాహన ఉంది, నీకు బాగా దాని గురించి తెలుసు అనమాట. నీకు అది ఎంతమంది కాదన్నా, ఎంతమంది నువ్వు అనుకున్నటువంటి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, అది చులకనగా మాట్లాడుతున్నా, నువ్వు నమ్మినటువంటి దాని మీద ఒక కన్విక్షన్ ఉన్నప్పుడు నువ్వు అలాగా దాని మీద నిలబడిపోతావు. నువ్వు అందులో చూడండి, అనేక జన్మలకు తండ్రిగా ఉంటావని అబ్రహాంకి దేవుడు చెప్పాడు. అబ్రహాం అంటే దాని నిరీక్షణ కాదనలేనప్పటికీ నిరీక్షణ కలిగి నమ్మాడు, రూఢిగా నమ్మాడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఎంత రూఢిగా నమ్మాడంటే ఆయనకి వృద్ధాప్యంలోకి వచ్చాడు, వయసు అయిపోయింది, పిల్లలు ఒక్క కుమారుడు కూడా లేడు, కానీ ఇంకా నేను అనేక జనములకు తండ్రిని పిలిపించుకుంటున్నాడు. ఎంతమంది నవ్వుతారు, కానీ అబ్రహాం నవ్వడు. ఎందుకో తెలుసా? అబ్రహాం దగ్గర విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అంటే ఏంటంటే అది కన్విక్షన్, అది అంటే అది ఒక ప్రూఫ్ ఆయనకి. ఇప్పుడు ప్రూఫ్ ఉన్నప్పుడు మన దగ్గర మనం డౌట్ పడదు. ప్రూఫ్ ఉన్నప్పుడు డౌట్ పడతామంటే యాక్చువల్ నీకు విశ్వాసం లేదని అర్థం. నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటూ నువ్వు డౌట్ పడుతున్న అర్థం ఏంటంటే బహుశా నీ దగ్గర విశ్వాసం ఉందో లేదో ముందు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అది ఎలా ఉందంటే కాగితం నీ దగ్గర ఉంది కానీ మళ్ళీ నువ్వు డౌట్ పడుతున్నావు, ఇది నిజంగా ఇది నాదో కాదో అని. నీ డౌట్ ఎందుకు వస్తుందంటే బహుశా నీకు డాక్యుమెంట్ వాల్యూ బహుశా నీకు తెలిసి ఉండదు, లేదంటే డాక్యుమెంట్ అంటే సరైనది బహుశా అయి ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఒకసారి నీ విశ్వాసం ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను నమ్మినని చెప్పుకుంటూ కనుక నీకు కనుక ఆ ఒప్పుదల రూఢిగా ఉండేటువంటి ఆ స్థితి కనుక లేకపోతే, ఆ కన్విక్షన్ లేకపోతే, అంటే బలమైన నమ్మకం కనుక లేకపోతే ఒకసారి మొత్తం మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాసం అనుకుంటాం కానీ విశ్వాసం కాదేమో పరీక్షించుకోవాలి మనం. ఎందుకంటే చూడండి, విశ్వాసం అంటే ఊరినే విశ్వాసం అంటే ఇలా కాదు. ఎలాగంటే దేవుడు చెప్పాడు కాబట్టి అండి నమ్మాలి, కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు, నమ్మాలి కాబట్టి నేను నమ్మేస్తానులేండి. దేవుడు చెప్పేశాడు కాబట్టి దేవుడు చెప్పినప్పుడు మనం కాదంటాను మనం ఎవరం, కానీ నేను నమ్మేసానులేండి. అది విశ్వాసం కాదు. ఏదో ప్రసంగం చేస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇలా చేస్తే దేవుడు కార్యం చేస్తాడంట అని వాక్యం ఉన్నాం కాబట్టి సరే మీరు చెప్పారు బైబిల్ ఉంది కరెక్టే కాబట్టి ఎక్కడ నేను దేవుడు నమ్మేస్తాను, ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన చెప్పిందని కాదన్నాను మనం ఎవరం, కాబట్టి మీరు నిజంగా మీరు చెప్పి నమ్మేస్తానులేండి, నేను నమ్మకం ఉంచేస్తానులేండి. అలా అనుకుని ఒక్క స్టెప్లో జరిగిపోయేది విశ్వాసము కాదు. దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇంక చేసేది లేదు కాబట్టి నమ్మేస్తుంది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఎలాంటిదంటే నీకు లోపల ఎక్కడో నీకు ఒక బలమైనటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఇది నిజము, నువ్వు ఎదురు చూసేటువంటి కార్యం ఖచ్చితంగా జరుగుతుందని లోపల ఎక్కడో బలమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు అది ఎంత బలంగా ఉంటుందంటే అది నీ బిహేవియర్ని మార్చేస్తుంది, నువ్వు మాట్లాడేటువంటి విధానం అన్నది మార్చేస్తుంది, నువ్వు ప్రవర్తించేటువంటి విధానం అన్నది మార్చేస్తుంది. అది విశ్వాసము, అది దృఢమైనటువంటి విశ్వాసము, అది రూఢిగా ఉండేటువంటి ఒక స్థితి. అది దాన్నే మనం ఇంగ్లీష్ అయితే యాక్చువల్గా కన్విక్షన్ అంటాం, తెలుగులో యాక్చువల్గా దానికి ఎగ్జాక్ట్ పదం నాకు తెలియట్లేదు, అంటే ఒప్పుదల అంటాం డిక్షనరీ ప్రకారం అయితే, కానీ యాక్చువల్గా ఒప్పుదల అన్న కూడా అర్థం కాదు. అంటే నీకు బాగా నువ్వు ఒప్పేసుకుని ఒక నమ్మకం నీకు బలంగా లోపల ఉందన్నమాట. అదేమనంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది, లేదా ఖచ్చితంగా ఇది దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు. అది ఎలాగని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు నీకున్న స్థితిని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంని తీసుకుందాం, అబ్రహాం వృద్ధుడిగా ఉన్నాడు, అది ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమేనా అంటే ఛాన్స్ లేదు. అబ్రహాం ఎలాగంటే అబ్రహాం కూడా బహుశా ఎక్స్ప్లెయిన్ చేయలేడు, కానీ అబ్రహాంకు లోపల కూడా బాగా తెలుసు ఖచ్చితంగా దేవుడు చెప్పింది జరుగుతుంది. ఆ నమ్మకం అబ్రహాంకు ఉంది, అందుకని అబ్రహాం రూఢిగా నమ్మాడు. రూఢిగా నమ్మడం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా రూఢిగా ఉండే నమ్మకాన్ని ఇంగ్లీష్లో కన్విక్షన్ అంటాం. అంటే అర్థం ఏంటంటే నీకు బాగా నీకు బాగా అది లోపలికి వెళ్ళిపోయింది, నువ్వు దాన్ని ఖచ్చితంగా బలంగా నువ్వు దాన్ని నమ్ముతున్నావు. ఎంత బలంగా నమ్ముతున్నావు అంటే రేపు ఎవరు కూడా నువ్వు నిరీక్షిస్తూ ఎదురు చూసేటువంటిది అది రాదు అని చెప్తున్నా సరే నువ్వు నమ్మనంత బలంగా నువ్వు హృదయంలో నమ్మకం రూఢిగా పెట్టేసుకున్నావు. ఇప్పుడు చూడండి, అంత నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది, మన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. అది యాక్చువల్గా నిజమేంటంటే విశ్వాసం. ఓకే, మరొకసారి మొదటి వచనం చదువుకుందాం. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది మనం ఎదురు చూసినటువంటి కార్యం లెక్క నిశ్చయత. విశ్వాసం ఉంచామంటే అర్థం ఏంటంటే ఒక బలమైనటువంటి రుజువు నేను కలిగి ఉన్నానని మనం ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నట్టు, అది విశ్వాసం. అబ్రహాము అలాగ రూఢిగా నమ్మాడు. ఇప్పుడు చూడండి, అంత రూఢిగా విశ్వాసంలోనికి వెళ్ళాలంటే, ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలంటే ఏదో ఒక్కసారి మంచిగా విశ్వాసం గురించి వాక్యం వినేస్తే జరిగిపోయేది కాదు. ఒక్కసారి వాక్యం వినేస్తే అక్కడితో అయిపోయింది, విశ్వాసంలో బలపడిపోతాం అనుకుంటే, యేసుక్రీస్తు ఆ 4 రకాల హృదయాల గురించి చెప్పారు చూస్తారు ఉపమానము. అక్కడ కొంతకాలం నిలుస్తారు కానీ తర్వాత వాక్యం నిమిత్తమో శ్రమ కానీ హింస కానీ వస్తే వాళ్ళు అభ్యంతర పడతారు. అంటే అర్థం ఏంటంటే వాక్యం తర్వాత మరలా కొంతకాలము అది బాగానే ఫలించింది, తర్వాత అది అణిచివేయబడింది, లేదంటే పోయింది, అది వేస్ట్ అయిపోయింది.
అంటే అదేం చెప్తుందంటే విశ్వాసం ఎదగాలంటే మనము కొన్ని కార్యాల గుండా వెళ్ళాలి, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి, కొంత టైం పడుతుంది దానికి. అందుకని చూడండి, విశ్వాసం అనగానే సడన్గా ఆటోమేటిక్గా జరిగిపోదు. అందుకంటే చూడండి, మనకి జీవితంలో అప్పుడప్పుడు ఏదో ఒక అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు మనకి విశ్వాసంతో మనం రెడీగా ఉండాలంటే తరచుగా మనము వాక్యాన్ని వింటూ ఉండాలి. అందుకని రోమపత్రిక 10 మనం చూసినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. వింటూ ఉంటే విశ్వాసం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు చాలామంది ఏంటంటే అది కార్యం జరగాలంటే మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం, లేదంటే మేము ఉపవాసం ఉంటే మీకోసం ప్రార్థన చేస్తామంటారు, లేదంటే 40 రోజులు ఉపవాసం ఉంటే మేము ప్రార్థన చేస్తామని చెప్తారు. చూసారు కొంతమంది. అది యాక్చువల్గా అది కరెక్టు కాదు. ఎందుకంటే రోమపత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం. నేను ఒక 15 నిమిషాల వాక్యం చెప్తాను. ఇంకా రోమపత్రిక 10వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు అక్కడ చూడండి, రక్షణ గురించి జస్ట్ ఒక ఎగ్జాంపుల్, రక్షణ గురించి, అసలు రక్షణ కూడా ఎలా వస్తుంది ఇక్కడ పౌలు మాట్లాడితే ఏం చెప్తాడంటే, 8వ వచనం నుండి చదువుతాను చూడండి, లేదంటే 6వ వచనం చదువుతాను చూడండి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములు అనుకొనవద్దు. అది ఏమని చెప్పుచున్నది, వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఇక్కడ చూడండి, పౌలు రక్షణ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. రక్షణ ఎలా వస్తుంది ఇక్కడ ఏం చెప్తాడంటే, నార్మల్గా ఏమనుకుంటే రక్షణ ఎలా వస్తుందంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎవరు పైకి ఎక్కిపోతారు, దేనికి, క్రీస్తుని కిందకి దించి ఆ క్రీస్తు కొన్ని కార్యాలు చేయించుకోవడానికి. లేదంటే ఎవరు కిందకి వెళ్తారు, పాతాళమున కిందకి వెళ్తారంటే వెళ్ళి క్రీస్తుని లేపి తీసుకొని రావడానికి అని మాట్లాడుతూ, ఇదేది కాదు. రక్షణ ఎలా వస్తుంది అంటే, ఎవరో పైకి వెళ్ళి పరలోకంలో కూర్చున్నటువంటి క్రీస్తుని కింద దించాల్సిన అవసరం లేదు, లేదా మృతుల్లో ఉన్నటువంటి క్రీస్తుని పైకి లేపి తీసుకోవాల్సిన అవసరం లేదు. రక్షణ అంటే పొందుకోవడం ఎంత సింపుల్ అంటే, అది ఎంత దగ్గరలో ఉందంటే, అది మీ నోటను మీ హృదయంలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, రక్షణ అటువంటిది చాలా పెద్ద అద్భుతం. యాక్చువల్ చెప్పాలంటే మనం పొందుకునేటువంటి అన్ని ఆశీర్వాదాల కంటే రక్షణ అటువంటిది అతి పెద్ద ఆశీర్వాదం, మనది గుర్తుపెట్టుకోవాలి. అందుకంటే చూడండి, రక్షణ పొందిన తర్వాత నీకు మిగిలినటువంటి జీవితంలో నీకు ఏ కార్యమో జరగకపోయినా సరే ఇంకా నువ్వు శ్రేష్టమైనటువంటి స్థితిలోనే ఉన్నట్టు. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి రక్షణ నువ్వు పొంది ఉన్నావు. ఆ రక్షణ అటువంటిది దేవుడు ఇచ్చేటువంటి అతి పెద్ద గిఫ్ట్ అది. రక్షణ అటువంటిది అంత గొప్ప కార్యమే ఎంత సింపుల్గా ఉందని చెప్తారంటే, నార్మల్గా అందరూ ఏం చెప్తారంటే, క్రీస్తుని పైకి వెళ్ళి క్రీస్తుని కింద తీసుకొని రావడం, లేదా పాతాళంలోకి వెళ్ళి క్రీస్తుని పైకి లేపి తీసుకొని రావడం, ఇదేది కాదు. ఈ జిమ్మిక్లు, ఈ సర్కస్లు అంత అవసరం అంటున్నాడు. ఏం కావాలి అంటే సింపుల్ ఒకటే, అది ఏంటంటే అది మీ నోటను మీ హృదయంలో ఉంది అంటున్నాడు. రక్షణ అంటే ఎంత దూరంలో ఉంది అంటే, ఎంత దూరం లేదు, అది మీ నోటనుంది, అది మీ హృదయంలో ఉంది అంటున్నాడు. అంటే ఒక కార్యం పొందుకోవాలంటే ఎంత డిస్టెన్స్లో దేవుడు పెట్టాడు అంటే, అది నీ నోట్లో ఉంది, నీ నోటి దగ్గర ఉంది. నీకు నీ నోరు ఎంత దూరమో అంత దూరంలో నీ కార్యము ఉంది. నువ్వు ఎదురు చూసేటువంటి కార్యం ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఎక్కడో లేదు, అది నీ నోటన ఉంది, నీ హృదయంలో ఉంది. అంటే ఎక్కడికో ఎత్తకద్దు, ఇక్కడ ఉంది. అది ఏంటి, అంత దగ్గరికి ఎలా ఉంది అది అంటే, పౌలు అంటున్నాడు, అక్కడికి ఎలా వచ్చింది వాళ్ళకి, మేము ప్రకటించిన విశ్వాస వాక్యం అన్నాడు. అంటే మీ నోటను మీ హృదయంలో ఎందుకు ఉంటుంది అంటే, అది మేము ప్రకటించాం కదా. మేము ప్రకటించిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు అది మీ హృదయంలో ఉంటుంది, అది మీ నోట దగ్గర ఉంటుంది. మేము ప్రకటించిందే మీరు విశ్వసించి మీరు నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. అంటే కొన్ని కార్యాలు జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి రావాలి, ప్రకటింపబడేటువంటి చోటు దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. అందుకని చూడండి, దేవదూత కన్య మరియ దగ్గరకు వచ్చినప్పుడు, రక్షణ కార్యం గురించి వచ్చినప్పుడు దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఉంటా, నువ్వు ఎలాగా గర్భం ధరిస్తున్నప్పుడు ఇది ఎలా సాధ్యము అని ఆమె అంది. రీజనబుల్ క్వశ్చన్ అన్నప్పుడు అక్కడ దేవత లేదు దేవుని వలన ఇది జరుగుతుంది అని కొన్ని మాటలు అక్కడ దేవుని యొక్క దూత కన్య అంటే మరియను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చూడండి, అక్కడ సిన్సియర్గానే ఆమెకు డౌట్ ఉంది కాబట్టి దాన్ని అడిగింది. అన్నప్పుడు కూడా దేవుని యొక్క దూత కూడా దాన్ని క్లారిఫై చేస్తూ కార్యం ఎలా జరుగుతుంది కూడా చెప్తున్నారు. అలా మాట్లాడిన ఓ టైం వచ్చిన తర్వాత ఆమెకు అర్థమైంది. ఆ మధ్యలో ఏమని తెలుసా, సరే నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును గాక అన్న తర్వాత దేవుని యొక్క దూత ఒక్క మాట కూడా మాట్లాడదు, ఇంకెళ్ళిపోయాడు. ఇంకెందుకు మాట్లాడలేదు, అప్పటివరకు ఎందుకు మాట్లాడాడు అంటే, ఈ మాట కోసం దేవుని యొక్క దూత డిస్కస్ చేశాడు మరియతో. ఏంటి, ఇది ఎలా జరుగుతుందో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను,
ఇది దేవుని వలన జరుగుతుంది, దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి దేవుని వలన జరుగుతుంది అని కొన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకి ఒక క్లారిటీ వచ్చింది, అప్పుడు ఆమెకు నిశ్చయత వచ్చింది. ఆ నిశ్చయత వచ్చిన తర్వాత ఇంకా దేవుని యొక్క దూత ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఇంకా వెళ్ళిపోయాడు. ఎందుకంటే పని అయిపోయినట్టే. ఎందుకని ఇప్పుడు ఆమెకు ఆ కన్విక్షన్ ఆమెకు వచ్చేసింది. అప్పుడు ఆమె నమ్మింది. ఆ నమ్మునప్పుడు కూడా ఆమె ఏమని తెలుసా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక కలుగును గాక అన్నప్పుడు, గాక అంటే అర్థం ఏంటి అక్కడ, ఆమె యాక్చువల్గా ఆమె ఆ వాక్యాన్ని ఆమె యాక్సెప్ట్ చేసింది. రక్షణ పొందాలంటే ఏం చేస్తాం, సువార్తకు సంబంధించిన వాక్యాన్ని ప్రకటిస్తారు. అప్పుడు ఏదైతే సువార్త నువ్వు విన్నావో, వినినటువంటి దాన్ని నువ్వు అంగీకరిస్తావు. నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షణ వస్తున్నట్టే. నువ్వు వింటున్నావు, వినిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఎలా అంగీకరిస్తున్నావు? హృదయ విశ్వాసం నోటితో ఒప్పుకున్నావు, ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షణ పడుతున్నావు. చూడండి, అందుకని చూడండి, నోటితో ఒప్పుకోవడం అంటే అలాంటిదంటే నువ్వు చేత్తో ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిన దాంతో సమానం. మన నోటి మాట అంటే అంత వాల్యుబుల్ తెలుసా. అందుకనే మనం నోటితో మాట్లాడేటప్పుడు విశ్వాస సంబంధంగా మాట్లాడడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మనం చాలా సందర్భాల్లో మనం ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడతాం. మనం అది ఎలాగంటే, నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు లోకానికి ఏంటంటే అది రీజనబుల్ లెక్క. ఎందుకంటే వ్యాధి కనబడుతుంది, ప్రాబ్లం కనబడుతుంది కదా, దాని గురించి మాట్లాడితే తప్పేంటి అనుకుంటాం. ఒక సాధారణమైనటువంటి మనిషికి ప్రాబ్లంని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రాబ్లంను మాట్లాడడం మామూలు వ్యక్తికి అది తప్పు కాకపోవచ్చు, కానీ ఒక విశ్వాసికి మాత్రం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే నువ్వు కనిపించే దాన్ని చూసి నువ్వు బిహేవ్ చేయట్లేదు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అంటే అదృశ్యం ఒకటి ఉంది, నీకు ఈ సెన్సెస్కి అది కనబడదు, నీకు చూడడానికి వినడానికి నువ్వు టచ్ చేయడానికి ఆ సెన్సెస్తో అది పనికిరాదు కాబట్టి నువ్వు అది చూడలేవు. కానీ నీకు లోపల ఒక బలమైన నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఉంది అన్న ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాం, అబ్రహాంలో మనం కూడా ఏంటంటే ఇంకా ప్రాబ్లం మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే నీకు కన్విక్షన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చూడండి, అప్పటి వరకు సపోజ్ అనుకున్న వ్యక్తి గట్టికమైనటువంటి పేద స్థితిలో ఉన్నాడు అనుకుందాం, దారిద్ర్యంలో ఉన్నాడు అనుకుందాం. కానీ సడన్గా ఎవరో ఆ వ్యక్తికి ఫోన్ చేసి నీ అకౌంట్లో నేను వేసాను, సపోజ్ ఒక ఎంత అమౌంట్ వేసానని చెప్పాడు అనుకోండి. అతని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అంత అమౌంట్ బ్యాంకులో వేసాడు అనుకుందాం, వేసాను చెప్పాడు అనుకుందాం. ఫస్ట్ వ్యక్తికి నమ్మకం కలదు. ఎందుకంటే ఊరిని ఎందుకు వేస్తాడు నా అకౌంట్లో అతను డబ్బులు, డౌట్ వస్తుంది. కానీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అమౌంట్ పడింది. ఇప్పుడు అమౌంట్ పడితే వెంటనే వ్యక్తి ఏం చేస్తాడు, కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే బ్యాంకులో బయటకు వస్తున్నప్పుడు ఇంకా చేతికి డబ్బు రాకపోయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, అది ఎంత బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అది చాలు రూఢిగా నమ్మటానికి. ఏంటి, ఇక్కడ నుండి నేను దారిద్ర్యంలో బతకాల్సిన అవసరం నాకు లేదు, నేను పేదరికం ఉండాల్సిన అవసరం నాకు లేదని ఆ బ్యాంక్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బిహేవియర్ మారిపోద్ది, ఆయన యాటిట్యూడ్ మారిపోద్ది. ఇంక డబ్బు ఇంకా చేతి రాలేదు కదా, ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదు కదా, ఊరిని అతని పేరుని అకౌంట్లో పడింది అంతే, ఇంకా తీసుకోలేదు, ఇంకా అప్పులు తీర్చుకోలేదు, ప్రాబ్లమ్స్ ఇంకేం సాల్వ్ అవ్వలేదు. కానీ ఆయన బిహేవియర్ ఎంత మారిపోద్ది అంటే, ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నా సరే, ప్రాబ్లమ్స్ ఇంకా తాత్కాలికంగా ఉన్నా సరే ఆయనకు నిశ్చయిత వచ్చేసింది. బ్యాంకులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేశారు, ఆ మాట ఆయనకి అష్యూరెన్స్ ఇచ్చి నిశ్చయిత ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకను చూడ్డానికి పేదవాడే, ఇంకొన చేతులు డబ్బులు రాలేదు, కానీ ఇంకను అతని బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది. ఎందుకని, అతని చేతి ఇంకా డబ్బు రాకపోయినా, ఇంకా అప్పులు ఏది తీర్చుకోకపోయినా సరే అతని పేరు ఉందన్న విషయం కన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి అతని బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ కూడా చెప్పాడంటే అది నిజం నమ్ముతాడు. గుడ్డిగా ఊరిని బ్యాంక్ కూడా చెప్పాడు, చెప్పింది నిజమో కాదు అని డౌట్ మనకి రాదు. కానీ ఎందుకో కానీ బైబిల్లో ఉన్న తాత కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాడితే దేవుడు చెప్పాడండి కానీ జరుగుతుంది లేదు అన్నాం. మనం బయటకు వెళ్ళినప్పుడు బ్యాంక్ కూడా చెప్పిన మాటను నమ్ముతాం, కానీ చర్చలోకి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క మాటను మనం నమ్మం. అది ప్రాబ్లం మనకి. నీ అకౌంట్ ఎంత పడింది, కరెక్ట్ లేండి ఉందలేండి అన్నప్పుడు ధైర్యంగా హ్యాపీ ఫీల్ అయిపోతాం, ధైర్యంగా ఇంటికి వచ్చేస్తాం. ఆ డబ్బులు ఇంకెవరు తీరు ఏమవుదో, అది వెనక్కి వెళ్దాం, అది ఖచ్చితంగా నా పేరు ఉండిపోయింది, నేను ఎప్పుడు కాలం వెళ్ళింది, నేను దాన్ని డ్రా చేసుకోవచ్చు, నిశ్చయిత వచ్చేస్తుంది. బ్యాంక్ కూడా జస్ట్ నోటితో చెప్పిన మాట నమ్మేస్తాం మనం. మళ్ళీ 2-3 సార్లు కూడా అడగం మనం. తెలుసుకుంటాం, పడింది అనగానే ఇంత అమౌంట్ అనగానే తెలుసుకొని వచ్చేస్తాం, బిహేవియర్ మారిపోద్ది. కానీ చర్చకొచ్చే వాక్యం ఉన్నవాడు మాత్రము ప్రసంగం మీద కూడా ఎందుకు, కానీ దేవుని యొక్క వాక్యం మీద మనకి అంత నమ్మకం మనకి ఎందుకో కానీ రాదు. మనకి ఓ మనిషి యొక్క మాటను ఈజీగా నమ్మాం, కానీ దేవుని యొక్క మాటను అంత ఈజీగా మనం నమ్మలేకపోతుంటాం. కానీ దేవుడు అందుకని చూడండి, అలా నమ్మాలంటే నీకు అందుకని విశ్వాసం అవసరం అంటున్నాను. అందుకని నన్ను చూడండి, విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నాను. ఎందుకు వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది అంటే, ఇంత కీర్తన చదువు చూస్తారు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. స్వస్థపరచడానికి ఆయన ఏం చేశాడంటే వాక్యాన్ని పంపించాడంట. ఎందుకు వాక్యం ఎందుకు పంపిస్తాడు, వాక్యం ఎందుకు పంపిస్తాడంటే అక్కడ ఈవెన్ దేవుడు కూడా చూడు, అందుకని విశ్వాసం ఎదగడానికి వాక్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి మనం. వాక్యం ఏంటంటే ఎంత గొప్పదంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి, యాక్చువల్గా బైబిల్ ఉంటుంటే మాట అది టైం లేదు కాబట్టి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
దేవుడికి ఒక పర్పస్ ఉన్నప్పుడు దేవుడు తనకు వాక్యాన్ని పంపిస్తాడు. ఆయన అంటున్నాడు, ఆకాశం నుండి వర్షం ఎలాగైతే భూమి మీద పడి ఫలిస్తే అది భుజించువానికి అది విత్తేటువంటి వానికి విత్తనమును భుజించువానికి ఆహారం ఎలాగైతే దయచేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక నేను పంపిన కార్యమును అది సఫలపరుస్తుంది అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే ఒక కార్యం దేవుడు చేయాలనుకున్నప్పుడు అంటే ఏం చేస్తాడంట, దేవుడు వాక్యాన్ని పంపిస్తాడట. మనకు స్వస్థత కావాలన్నప్పుడు నువ్వు ఎక్కడ రావాలి తెలుసా? నీ ఇంట్లో కూర్చుంటే స్వస్థత నీకు రాదు. నీకు స్వస్థత కావాలన్నప్పుడు నువ్వు స్వస్థత గురించి వాక్యం వినడం అవసరం. రక్షణ కావాలంటే రక్షణ గురించి వాక్యం వినాలి. ఆశీర్వాదం గురించి కావాలంటే ఆశీర్వాదం గురించి నువ్వు వాక్యం వింటూ ఉండాలి. అక్కడ వినే దగ్గర స్టార్ట్ అవుతుంది. జస్ట్ నువ్వు మామూలు కూర్చొని ప్రభా నాకు ఇచ్చే ప్రభు అంటే రాదు. ఎందుకంటే దేవుడు ఇవ్వాలంటే దేవుడు క్వశ్చన్ చేస్తాడు, నేను ఇస్తాను కానీ నీకు నమ్మకం ఉందని అడుగుతాడు. అలానేప్పుడు నీకు నమ్మకం ఉందని నువ్వు చెప్పాలంటే నువ్వు ముందు నుంచే నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం వింటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు వాక్యం నిష్ఫలముగా దేవుడు పంపించడు. ఎందుకంటే చూడండి, మనం దేవుని యొక్క వాక్యం మనం పెద్దగా సీరియస్గా తీసుకోము, కానీ దేవుడు మాత్రం తన యొక్క వాక్యం చాలా సీరియస్గా తీసుకుంటాడు తెలుసా. అందుకని దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఒక్కసారి సార్ దేవుడు సరదాగా ఇద్దరికి వచ్చి ఊరి జోక్ చేశాను అంటాడు దేవుడు ఎప్పుడైనా? ఊరిని అన్నానులే అంటాడు దేవుడు ఎప్పుడైనా? దేవుడు ఒక్కసారి అలా అంటాం, మనం చాలాసార్లు అంటాం. ఏదనుకున్నా సార్ ఊరిని అన్నానులే అంటాం మనం. అది తరచుగా చాలామంది ఊరిని అన్నాను అన్న మాట మనం విని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా ఊరిని అంటాడేమో అనుకుంటాం మనం. అందుకని దేవుని యొక్క మాట మనం అంత సీరియస్గా మనం తెచ్చుకోం. కానీ దేవుడు కనుక నోరు తెరవాలనుకుంటే, అక్కడ బలంగా ఏదైనా మార్పు రావాలంటే దేవుడు నోరు తెరుస్తాడు. అంతవరకు దేవుడు నోరు తెరవనేస్తాడు. దేవుడు ఇప్పుడు నోరు తెరుస్తాడంటే ఒక ఏదైనా కార్యం జరగనప్పుడు దేవుడు నోరు తెరుస్తాడు. భూమి శూన్యంగాను నిరాకారం ఉన్నప్పుడు దేవుడు నోరు తెరిచాడు. నోరు తెరిచి ఒక్క మాట అన్నాడంటే వెలుగు వచ్చేసింది. అప్పుడు అసలు వెలుగు అనేది ఎక్కడ లేదు, కానీ వెలుగు కమ్మని పలుకగా. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు అంత సింపుల్గా కార్యాన్ని సాధించడం చెప్తాను. వాక్యం ఎంత బలం చెప్తున్నాను. వెలుగు కమ్మని పలుకగా వెలుగు వచ్చిందని బైబిల్ మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా దేవుడు వెలుగు కమ్మని దేవుడు పలకలేదు, వెలుగు కమ్ము అని దేవుడు అనలేదు. యాక్చువల్ ఏంటంటే, ఇంకో రకం చెప్పాలంటే దేవుడు వెలుగు అనగానే వెలుగు వచ్చేసింది. అది యాక్చువల్గా వెలుగు కమ్మని పలుక. అంత పెద్ద డైలాగ్ దేవుడు నోట్లో రాలేదు వెలుగు రావడానికి. దేవుడు సింపుల్గా వెలుగు అనగానే వెలుగు వచ్చేసింది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, దేవుడు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడబోయేటువంటి మాటలోనే ఆయన మాట్లాడే మాటను నెరవేర్చగలిగేటువంటి శక్తి కూడా దేవుని యొక్క వాక్యంలోనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దేవుడు చేయాలనుకున్నప్పుడు ఒకటి చేద్దామన్నప్పుడు ఆ మాట మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, ఆయన మాట్లాడబోయేటువంటి మాటల్లోనే నీకు అవసరం ఉంటాడు కార్యము మాటలో ఉంటుంది. అది ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు చూడండి ఆర్మీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు చూడండి పెద్ద పెద్ద మిజైల్స్ వాడతారు చూసారా. ఇప్పుడు మిజైల్ అంత టెక్నాలజీ అంత పెరిగిపోయిందంటే పర్ఫెక్ట్గా ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నా సరే, పెద్ద బిల్డింగ్ ఏ పాయింట్లో ఆ మిజైల్ వెళ్ళి తగలాలో అంత పర్ఫెక్ట్గా పాయింట్ యాక్యురసీతో దాన్ని కరెక్ట్గా టార్గెట్స్ లాక్ చేసి కొడితే కరెక్ట్గా స్పాట్కి వెళ్తుంది. కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మిజైల్ వెళ్తుంది. అందులో ఏముంది, అది జస్ట్ పై షెల్లో చూసుకుంటే జస్ట్ మనకు పైపులా కనబడుతుంది, కానీ అందులో చాలా బలమైనటువంటి పేలుడు పదార్థం అందులో ఉంటుంది. అది ఆర్మీ వాళ్ళు దాన్ని రిలీజ్ చేసినప్పుడు, దాన్ని పంపించినప్పుడు ఊరిని పంపించరు. ఎందుకంటే అది చాలా బలమైనది కాబట్టి ఊరిని చేయరు దాన్ని. అలా పంపించాలంటే అక్కడ ఏదో జరగాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. దాని నిమిత్తం వాళ్ళు ఇక్కడ మిజైల్ని రిలీజ్ చేస్తారు. అలాగే దేవుడు కూడా మిజైల్ కంటే ఇంకా పవర్ఫుల్ దేవుని యొక్క వాక్యము. అప్పుడు దేవుడు కూడా కార్యం జరిగించాలనుకున్నప్పుడు మాత్రమే దేవుడు నోరు తెరిచి మాటను పంపిస్తాడు. ఏం పంపిస్తాడండి అంటే, నీకు ఏంటి అవసరమో దానికి తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే తరచుగా సిస్టమేటిక్గా వచ్చి కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఓ టైం వచ్చినా మనకు తెలియకుండానే మన విశ్వాసంలో బలపడిపోతూ ఉంటాం. విశ్వాసం సడన్గా ఒకసారికి వచ్చేది. ఇక్కడ రోమపత్రులు అన్నాడు చూసారా, ఎవరు ఆకాశానికి ఎక్కిపోతాడు, ఎవడు పాతాలను దిగిపోతాడు క్రీస్తుని తీసుకురావడానికి. అదంతా అవసరం లేదు. సింపుల్గా అది మేము ప్రకటించాం చూసారా, అక్కడ ఉంది. నువ్వు దాని మీద మైండ్ పెట్టు. మేము ప్రకటించే విశ్వాసవాక్యము నువ్వు దాని మీద మైండ్ పెడితే నువ్వు రక్షణ పడతావు. నువ్వు దాని మీద మైండ్ పెడితే నువ్వు స్వస్థ పొందుకుంటావు. నువ్వు దాని మీద మైండ్ పెడితే నువ్వు అన్నాడు కార్యము జరుగుతుంది. అందుకని చూడండి చర్చకు రావడం అంత ఇంపార్టెంట్ అవుతుంది. అందుకనే వాక్య ప్రకటన అంత ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని మరో చోట పాయింట్ చూసారా, మేము ప్రకటించకపోతే వాళ్ళు ఎలాగా వింటారు, వినకపోతే ఎలా వాళ్ళు నమ్ముతారు, నమ్మకపోతే ఎలా రక్షణ పడతారు. సరే, వాక్యము ప్రీచింగ్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం చూసారా. దేవుడు అంత చేసిన తర్వాత కూడా ప్రకటించేటువంటి వారు లేకపోతే వాళ్ళు వినరు, వాళ్ళు వినకపోతే వాళ్ళు విశ్వాసం ఉంటారు, విశ్వాసం ఉంచకపోతే ఎలా రక్షణ పడతారని పౌలు అంటున్నాడు. అందుకని చూడండి, పౌలు కూడా అంత బలంగా పత్రికలు రాస్తాడు. ఎందుకని పౌలు ఒకటి గ్యారంటీగా నమ్ముతాడు. పౌలు ఎక్స్ట్రా ఈ సర్కస్ ఏమి చేయడు. పౌలు సింపుల్గా ఆయన ఏదన్నా సరే వాక్యం తీసి వాక్యం చెప్తాడు అంతే. ఆయన అది ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో జస్ట్ వాక్యం చెప్తారంటారు. ఎందుకని మనకి ఈరోజు చాలా ఇంకేంటో కావాలి. మనకి చర్చలోకి వచ్చామంటే ఇంక ఎక్స్ట్రాడినరీగా ఏంటంటో కావాలి. జస్ట్ వాక్యం మీద మైండ్ పెట్టాం మనం.
కానీ చెప్తున్నాను చూడండి, బైబిల్ చెప్తున్న మాట కూడా ఆది అందు వాక్యం ఉండేను అని బైబిల్లో ఉంది. ఎందుకంటే చూడండి, నేను చాలాసార్లు చెప్పాను చూస్తారా, చాలా బహుశా నేను చెప్తుంటే నేను ప్రార్థనకు తక్కువగా మాట్లాడతాను అనుకుంటాను. నేను ప్రార్థన తక్కువగా మాట్లాడట్లేదు, కానీ యాక్చువల్గా ఆది అందు వాక్యం ఉండే ఉంది, కానీ ఆది అందు కూడా ప్రార్థన అని బైబిల్ లేదు. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వాక్యమే దేవుడై ఉండేను. ఇప్పుడు చూడండి, వాక్యం ఎంత బలమైందంటే నువ్వు ప్రార్థన చేయాలన్నా సరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుంది వాక్యమే. ఎందుకంటే చూడండి, అందుకే 40 రోజులు ఉపవాసము, 7 రోజులు ఉపవాసం అది కూడా కాదు యాక్చువల్గా. ఒకళ్ళు అది చేయి మంచిదే, కానీ అది చేయాలన్నా సరే నువ్వు ముందు ఎక్కడ రావాలి? వాక్యం దగ్గర రావాల్సిందే. ఉపవాసం చేయాలనుకుంటే గుడ్డికి వెళ్ళిపోయి నేను ప్లేట్లు భోజనం మానేస్తాను ఉపవాసం ఉంటానంటే కుదరదు. ఉపవాసం ఉండాలన్నప్పుడు ఫస్ట్ బైబిల్ దగ్గరికి వచ్చి ఉపవాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ కొన్ని విషయాలు చెప్తా ఉపవాసం అంటే ఏంటో, లేదా ఇంకేదన్నా అంటే బైబిల్ చెప్తుంది, అది నువ్వు తెలుసుకొని ఆ తర్వాత నువ్వు చేస్తే, ఇది తెలుసుకొని చేసినప్పుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు చేసే దానివల్ల నీకు ఉపయోగం ఉంటుంది. అందుకనే ఈవెన్ ప్రార్థన చేయాలన్నా సరే వాక్యం దగ్గరికి రావాలంటాను. వాక్యం దగ్గర రావాలి ప్రార్థన చేయాలన్నా సరే. అది చాలా సందర్భాలు అనుకుంటా ప్రార్థన ముఖ్యం అనుకుంటాం. ప్రార్థన కూడా ముఖ్యం కాదు. అలాగే నేను ప్రార్థన తక్కువ అంచనా వేస్తున్నాను, లేదా తక్కువ ప్రతి శనివారం ప్రార్థన గురించి చెప్తున్నాను కదా. నేను ప్రార్థన తక్కువ అంచనా వేయట్లేదు, ప్రార్థన తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ ప్రార్థన చేయాలన్నా సరే వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకంటే అన్నిటికంటే ముందు వాక్యమే ఉందంట. ఆ వాక్యం తర్వాత ప్రతి ఇది వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలన్నా సరే, నీకు ఎండ్ రిజల్ట్ ఏం కావాలన్నా సరే, నీ జీవితంలో చివరికి ఏం జరగాలన్నా సరే ఫస్ట్ ఎక్కడ బిగిన్ చేయాలంటే వాక్యం దగ్గర బిగిన్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాక్యం దగ్గర స్టార్ట్ అయిందంట. సృష్టిలో ప్రతిదీ కూడా రక్షణ వాక్య ప్రకటన దగ్గర స్టార్ట్ అయింది, సువార్త ప్రకటన దగ్గర స్టార్ట్ అయింది. ప్రతిదీ వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం ముందు. అప్పుడు నువ్వు తరచుగా చర్చకొచ్చి నువ్వు వాక్యం వింటుండగా ఎంత నీకు తెలియకుండానే అటువంటి విశ్వాసం ఎంత బలపడిపోతాం తెలుసా? సరిగ్గా వాక్యం బోధింపబడి సరిగ్గా కనుక వాక్యం వినవాలి, సరిగ్గా వాక్యం కంటిన్యూల్గా వింటూ ఉంటే వాక్యము నువ్వు ఏ స్థితిలోనికి వెళ్ళిపోతావు అంటే ఆత్మీయంగా నువ్వు చుట్టూ వాళ్ళ నుండి చూసి జాలి పడతాను సార్, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఎందుకు తెలుసా? నీకు ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ప్రతిదీ నా జీవితంలో జరిగిస్తాడంటే ఒక నమ్మకం. నువ్వు ఎదురు చూసేటువంటి దానికి ప్రూఫ్ నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇక ప్రాబ్లమ్స్ నువ్వు మాట్లాడవు. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బలహీనుడు బలవంతుడు అనుకునే వాళ్ళని బైబిల్లో ఉంది. బలహీనుడు బలవంతుడు అనుకోవాలంట. కానీ నార్మల్ మనం ఏదంటాం ఈజీ తెలుసా? బలహీనుడండి, చాలా నీరసంగా ఉందండి అనడం చాలా ఈజీ. బలహీనంగా ఉన్నప్పుడు నేను బలవంతుడిని అనడం చాలా కష్టం. రోగం ఉన్నప్పుడు మనం రోగం గురించి మాట్లాడతాం, నాకు ఎక్కడ పెయిన్ వస్తుంది, నాకు ఎలా ఉంది అలా ఉంది అంటాం చాలా ఈజీ. కానీ ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఆయన తన వాక్కుని పంపి మనల్ని బాగు చేస్తాడు, ఆయన అందరినీ బాగు చేస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఇలా మాట్లాడాలంటే అంతకుముందు నువ్వు చాలాసార్లు వాక్యం విని ఉంటేనే కానీ నువ్వు ఇలాగ మాట్లాడలేవు. ఎందుకంటే అలా మాట్లాడితేనే కార్యాలు జరుగుతాయి. అంటే అలాగే నువ్వు నోరు తెసి ఊరిన పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నేను బయట సైకలాజికల్గా పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తాను, అది చెప్పట్లేదు. ఇది జస్ట్ కన్విక్షన్తో చెప్పాడు, నిజంగా మనకు తెలిసి మనం చేస్తున్నటువంటి ఒక కార్యము. అందుకే మనం పాటలు పాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. అందుకని చూడండి, పాటల్లోని విశ్వాసం గురించే ఎక్కువ ఉండే పాటలు మనం సెలెక్టివ్గా పాటలు పాడతాం. ఎందుకని? ఆ పాటల్లో దేవుని యొక్క వాక్యం ఉంది. అది నువ్వు పాడుతున్నప్పుడు రాకుండా ప్రసంగమే వింటున్నట్టు. మనం ఏంటి ఒక రకంగా చెప్పాలంటే మనం విశ్వాసంతో నోరు తెరిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం పాటలు అంటే. అందుకనే మనమే నోరు తెరిచి పాడటం అందుకే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నోరు తెరిచి పాడుతుంటే ఓ రకంగా నీకు నువ్వు ప్రసంగం చేసుకుంటున్నావు. అలా చేసే కొందికి నువ్వు మాట్లాడింది నువ్వు పాడింది నీ చెవులోకి నీ హృదయంలోకి వెళ్తుంది. హృదయంలో అది అలాగా స్థిరపడుతూ ఉంటుంది. అదంతా స్థిరపడుతుంది. ఒక టైం వచ్చి రూఢిగా నమ్ముతావు. రూఢిగా నమ్మితే ఆ తర్వాత నువ్వు ఎవరేం చెప్తున్నా సరే నువ్వు విన్నావు. నీకు ఒకటి తెలుసు, దాని మీద నువ్వు ప్రవర్తిస్తూ నువ్వు ముందుకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నిజంగా వాక్యం నిజంగా నీ హృదయంలో పనిచేస్తుందో తెలుసుకుంటే ఒకటే తెలుసా? వాక్యం పనిచేస్తే నీ హృదయం సంతోషిస్తుంది. వాక్యం కనుక నిజంగా అర్థం చేసుకుని వాక్యం వినాల్సినట్టుగా నువ్వు వాక్యం వింటూ ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఏదో తెలియకుండా ఏదో ఒక ఆనందం ఉంటుంది. అది జస్ట్ పైపైన వచ్చే ఎమోషన్ చెప్పట్లేదు. ప్రసంగం బాగుంది కాబట్టి వచ్చే ఎమోషన్ చెప్పట్లేదు. లోపల ఏదో తెలియనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా? అది కడుపు నిండా భోజనం చేసేవాడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా? అలా యాక్చువల్గా బైబిల్ రిఫరెన్స్ కూడా ఉన్నాయి. మన బైబిల్లో చూస్తే తీయాలని టైం లేదు కాబట్టి నేను తీయట్లేదు. వాక్యం దొరకగా నేను దాన్ని భుజించాను అంటాడు భక్తుడు. నాకు తృప్తి కలిగింది అంటాడు. వాక్యం దొరకగానే భుజించాడు అంటే చూసారా? తృప్తి కలిగింది అంటున్నాడు. తృప్తి గురించి మాట్లాడతాడు. ఏదో దొరికింది వాక్యాన్ని గౌరవించాలి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కాబట్టి. సెంటిమెంటల్గా వాక్యాన్ని గౌరవించడం చెప్పట్లేదు. వాక్యం నీకు అవసరం, వాక్యం మనకు అవసరం. అందుకని దొరకగానే దాని వాక్యాన్ని తినేయాలంట. అంటే వాక్యాన్ని హృదయంలో నువ్వు పెట్టుకోవాలి. పెట్టినప్పుడు నిజంగా వాక్యం నీ హృదయం ఫలిస్తున్నట్టుగా నీకు ఫలిస్తుందో లేదో నీకు తెలియాలంటే నువ్వు ప్రసంగం వినేటప్పుడు జస్ట్ ప్రసంగం బాగుంది కాబట్టి అని చెప్పట్లేదు, కొత్త విషయం తెలుసుకున్నాం కాదు. బహుశా విన్నటువంటి ప్రసంగం అయినా సరే మళ్ళీ వింటున్నప్పుడు నీకు లోపల సాటిస్ఫాక్షన్ ఉంటుందా? లోపల తినడం ఒక తృప్తి నీకు కలుగుతుందా? ఇంతకుముందు మీద ఇప్పుడు కొంచెం వాక్యం వినగానే తిన్నట్టుంటే ఏదో ఒక సంతోషము, ఏదో జీవితం కొంచెం తేలిగ్గా మారినట్టుగా, జీవితం కొంచెం సుఖంగా మారినట్టుగా వాక్యం వింటుంటే నా ఫీలింగ్ వస్తుందా?
అలా ఫీలింగ్ వస్తూ ఉంటే అర్థం ఏంటంటే వాక్యం బహుశా నీ హృదయంలో పనిచేస్తూ ఉందని అర్థం. జస్ట్ ప్రసంగం ఈరోజు బాగుందిలేండి అనుకొని ఈరోజు ప్రసంగం యావరేజ్గా ఉందండి, ఇలా ప్రసంగం ఎలా చేస్తున్న అర్థం నువ్వు జస్ట్ ప్రసంగాన్ని చూసావు కానీ నువ్వు వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవద్దని అర్థం. వాక్యం ఎంత బలమైందంటే అది నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ నీకు పైన చూపిస్తుంది, అది కనబడుతుంది. అలా కనబడుతుంటే అది చాలా మంచి విషయం తెలుసా. ఈవెన్ మీరు ఆన్లైన్ అయినా సరే మీరు మరలా అదే వాక్యం మీరు వింటున్నప్పుడు, ఒకవేళ ఉదయం ఇక్కడ వాక్యం వినేసారు, మరలా నైట్ టైం లైవ్ వచ్చిన వాక్యం విన్నాను అనుకోండి, వినేసిన అదే ప్రసంగం కొన్ని గంటలను మరలా నువ్వు వాక్యం వింటున్నప్పుడు అయినా వింటున్న దగ్గర మళ్ళీ నీకు లోపడేమన్నా ఒక మంచి ఫీలింగ్ కలుగుతుందో లోపల. అలా కలిగితే దాని అర్థం ఏంటంటే వాక్యం నువ్వు భుజిస్తున్నావు, ఆ వాక్యము ఒక రకం భోజనము మన ఒంటి పట్టినట్టుగా నీ ఆత్మకి వాక్యము బలమైన ఆహారంలాగా వెళ్తూ ఉంది, అది దినదినము బలపడుతుంది. అది బలపడుతుంది కాబట్టి నీకు ఉన్న కొంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటే ఒక నిరీక్షణ నీకు ఏర్పడుతుంది. ఆ నిరీక్షణ అలా కొంతకాలం అలా సస్టైన్ అయ్యి వెళ్తూ ఉంటే నిరీక్షణ కాస్త దృఢ నిశ్చయతగా అది ఏర్పడుతుంది. అది విశ్వాసము. ఆలోచించండి, ప్రాబ్లం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జస్ట్ సింపుల్గా నీకు ఎంత విశ్వాసం తెలియాలంటే ఒకటే, నువ్వు నోటితో నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచించుకో. ప్రాబ్లం వచ్చాము నీ నోటితో నువ్వేం మాట్లాడుతున్నావు. అది ప్రాబ్లం ఎవరి వల్ల అయినా సరే కానివ్వండి, నీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, ఎవరి వల్ల వచ్చిన ప్రాబ్లం కావచ్చు, ప్రాబ్లం ఫైనాన్స్ దేని వల్ల వచ్చినా సరే కావచ్చు. నువ్వు నోరు తెరిచినప్పుడు నువ్వు ప్రాబ్లం టైంలో నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నావు చాలా ఇంపార్టెంట్. అది చెప్పేస్తుంది నీకు ఎంత విశ్వాసం ఉందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఎంత విశ్వాసం ఉందో నీ నోరు నీకు చెప్పేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ప్రాబ్లం వచ్చినప్పుడు నీ నోటిని నువ్వు ఎగ్జామిన్ చేసుకో, నీకు ఎంత విశ్వాసం ఉందో నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు అలాగని నేను విశ్వాసం ఉన్న వాళ్ళు పాజిటివ్గా మాడతారు, నిరీక్షణ కలిగిన వాళ్ళు పాజిటివ్గా మాడతారంటే ఏదో పై పైన నోరు తెలిసి ఖాళీ మాటలు ఎంటీ వర్డ్స్ గురించి చెప్పట్లేదు. నేను వ్యర్థం ఏంటంటే పై పైన వచ్చే మాటలు చెప్పట్లేదు, హృదయంలో నిండిపోయి ఆ మాటలు బయటికి రావడం గురించి చెప్తున్నాను. అలా వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు దినదిన విశ్వాసంలో బలపడుతున్నావని అర్థం. అందుకని చూడండి, సింపుల్ ఒకటే, విశ్వాసంలో మనం బలపడుతున్నాం. లాస్ట్ నుంచి వాక్యం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం సంవత్సరాల తరబడి. లాస్ట్ టైం కంటే ఈ టైం వచ్చినప్పుడు మనం ఎంతో కొంత ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పర్లేదు, సాల్వ్ అవుతాయి అనేటువంటి ఒక నిరీక్షణ మనకి ఏర్పడుతుంది. ఆ నిరీక్షణలో అట్లీస్ట్ కొంత ఎదిగామా మనం, అది ఆలోచించుకోవాలి. లేదంటే ప్రతిసారి సొనుక్కుంటూ కూర్చుంటున్నామా. మనం పని చేస్తున్నప్పుడు జీతం సరిగ్గా ఉంటుందని పైన మేనేజ్మెంట్ మీద సొనుక్కోవడము, లేదా ఇంకేది దేని మీద సొనుక్కోవడం, ఎవరి మీద సొనుక్కోవడము. అదేం చెప్తుందంటే నీకు దేవుని మీద నమ్మకం యాక్చువల్గా నీకు లేదని చెప్తుంది. అది ఎలాగుందంటే నువ్వు లిఫ్ట్ ఎక్కావు, పైకి 5th ఫ్లోర్కి వెళ్దాం అనుకుంటున్నావు, కానీ లిఫ్ట్లో కూర్చున్నావు, కానీ నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ బట్టనే నొక్కుతున్నావు. ఎందుకని నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి. నేను గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ బటన్ కాదు నొక్కాల్సింది, నేను ఎక్కడికి వెళ్ళాను ఆ బటన్ నేను నొక్కితే అక్కడికి వెళ్తాను. మనం ఏం చేస్తాం, ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతున్నాం. మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ పైకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగన్నా వర్కౌట్ అవుతుంది. మరి గ్రౌండ్ ఫ్లోర్ కదా నొక్కాలి అంటే అది బేసిక్గా అది ఒక రకంగా అది కరెక్ట్ అనిపిస్తుందేమో, కానీ దానివల్ల నీ సిచ్యువేషన్ ఏమీ మారదు. నీ సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది, నువ్వు ఉన్న దాని గురించి కాదు, నువ్వు వెళ్ళాలన్న దాని గురించి నువ్వు మాట్లాడితే లిఫ్ట్ నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. అప్పుడు లిఫ్టే అంత పవర్ఫుల్ అయినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇంకంత బలమైనది అయి ఉండాలి. అప్పుడు ఆ వాక్యము కనుక నిజంగా కనుక వచ్చినప్పుడు కనుక దాన్ని మనం పట్టుకుని దాని హృదయాన్ని భద్రపరుచుకుంటే అది అంతగా మన లైఫ్ లిఫ్ట్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. వాక్యములో ఆ కెపాసిటీ ఉంది, వాక్యములో ఆ స్థితి ఉంది. అందుకని చూడండి, నెక్స్ట్ వీక్ కూడా ఇంకొంచెం ఎక్కువ లోతుగా చెప్తాను వీలైతే. అందుకని వాక్యం అనేటువంటిది మనకు అంత ఇంపార్టెంట్ అవుతుంది. నువ్వు విశ్వాసం దాని మీద మాట్లాడి విశ్వాసం అన్నాం కాబట్టి విశ్వాసం నటించద్దు. నటిస్తే మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టే. విశ్వాసం నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ విశ్వాసం తక్కువ ఉందా, ఒప్పేసుకో, ప్రాబ్లం లేదు. ఎవరు నేను చేయరు, ఎందుకంటే అందరూ 0 నుండే స్టార్ట్ చేస్తాను విశ్వాసంలో ఎదగడానికి. ఎవరు సడన్గా రక్షణ పొందని ఎవరు టప్పిమన్న గొప్ప విశ్వాసానికి ఎవరు ఎదగరు. బట్ ఇంకా చెప్పాలంటే చాలాసార్లు నమ్ముతాము, పడిపోతాం, మరలా లేస్తాం. పేతురులాగా నేల మీద నడుస్తాం, మునిగిపోతాం, మరలా దేవుని యొక్క సపోర్ట్తో మరలా లేస్తున్నాం, మళ్ళీ నడిచే ప్రయత్నం చేస్తున్నాం. విశ్వాసంగా ఉండాలనుకున్నప్పుడు నీకు అప్స్ అండ్ డౌన్స్ నీకు తెలుస్తుంది ఖచ్చితంగా. కాకపోతే నీకు అవుతుందంటే ఈసారి నువ్వు పడిపోంటావు, కానీ నెక్స్ట్ టైం అంత తీసుకుని నువ్వు పడవు. ఎందుకంటే విశ్వాసం నీకు లిఫ్ట్ని ఇస్తుంది, ఆ స్థితి నీకు అది ఇస్తుంది. అందుకని నేను విశ్వాసంగా లేననుకుంటే బాగోదేమో అనుకొని విశ్వాసం ఉన్నట్లుగా బయటకు నటించాల్సిన అవసరం లేదు. నీకు లేనప్పుడు మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర సిన్సియర్గా వచ్చి, ప్రభు నాకు నమ్మకం సరిపోవట్లేదు, ఇంకా నాకు నమ్మకం ఎక్కువ కావాలి, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయనట్టు చూస్తారు ఒక ఆయన. అలా కనుక దేవుని కనుక అడిగితే దేవుడు గ్యారంటీగా సహాయం చేస్తాడు. అంటే ఎలా సహాయం చేస్తాడు, నువ్వు విశ్వాసంలో బలపడడానికి, నువ్వు దేని గురించి అయితే నీకు విశ్వాసం అవసరమో, నువ్వు దేని గురించి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో దానికి అవసరం మాట ఎగ్జాక్ట్గా దేవుడు నీకు తీసుకొచ్చేస్తాడు. నీకు మాట
ఆ మాటను హృదయాలను భద్రపరుచుకుంటే ఆ మాట నీకు నిరీక్షణ ఇస్తుంది. ఓ టైం వచ్చి నిశ్చయితని ఇస్తుంది. ఆ నిశ్చయితే విశ్వాసము. ఆ విశ్వాసం ఉన్నప్పుడు కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అందుకంటే చూడండి, ప్రాబ్లమ్స్ వచ్చాక అప్పటికప్పుడు పరిగెట్టడం కాదు. ప్రాబ్లమ్స్ రాకముందు రోజు రోజు కొంచెం కొంచెంగా వాక్యమైనటువంటి ఆహారం భుజిస్తూ విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. అలా ఉంటే ఆటోమేటిక్గా నీ బిహేవియర్ మార్పు వస్తుంది. నేను ప్రాబ్లమ్స్ మధ్య ఉంటాయేమో, కానీ నీకు నమ్మకం ఏంటి? నమ్మకం అంటే ఓ టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏవి నాకుండు, అంతా బాగుంటుంది. అది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ రోజే నీకు నమ్మకం ఉందా? సరే ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ రావని అంటలేదు. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తున్నావు? నీకు నిరీక్షణ అవసరం, నీకు విశ్వాసం అవసరం, నీకు రూఢినిక నమ్మకం అవసరం. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? మనం చర్చికి రావాలి వాక్యము వినడానికి. ఎందుకంటే నువ్వు బయట ఎక్కడికైనా వెళ్ళు, బయట అంతా నెగిటివ్ న్యూస్. నేను చాలా చెప్పి చూస్తాను, బయట ఎప్పుడు మనకు నెగిటివ్ న్యూస్ మ్యాక్సిమం ఉంటుంది. 99.9% నెగిటివ్ న్యూస్ వస్తుంది మనం బయటకు వెళ్ళినప్పుడు. ఇప్పుడు మొన్న కూడా ఒక యూట్యూబ్లో ఈ మధ్యన బాగా వైరల్ అయిందంట. ఒకటి ఏంటంటే కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ స్ట్రోక్లు వస్తున్నాయి. అప్పుడేమో అది వేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ న్యూస్ ఏంటి, అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే ఒక లోకం ఎంతవరకు మనకు బెస్ట్గా చేస్తుంది అంటే ఈరోజు నీకు అది సపోర్ట్ చేస్తుంది, కానీ రేపు మళ్ళీ నీకు నేను అదే నిన్ను భయపడుతుంది. నువ్వు ఆహారం తీసుకో, బలంగా ఉన్నట్టు మరి సడన్గా నువ్వు డైట్ కొంచెం తగ్గించాలి, కంట్రోల్ చేయాలి, మళ్ళీ డాక్టర్ చెప్తారు. అంటే ఏంటి, కొన్నిసార్లు ఏంటంటే లోకం మనల్ని యాక్చువల్గా రియల్గా చెప్పండి, లోకం మనల్ని భయపడుతుంది. అందుకని ఎక్కువసేపు లోకంలో ఉన్నాడు, ఎక్కువసేపు చర్చకు రాకుండా దూరం అంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఎక్కడ కూడా నీకు గుడ్ న్యూస్ లేదు, బయట ఎక్కడ కూడా నిన్ను బలపరిచేవాళ్ళు, నేను బలపరిచేది ఏది కూడా లేదు. నేను బలపరిచేది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలము దేవుడు మాత్రమే ఉన్నాడు. నేను నిజంగా ఎంకరేజ్ చేసేది, నేను నిజంగా బలపరిచి నీ ప్రాబ్లమ్స్ కూడా నీకు ఆదరణ ఇచ్చి, నీకు బలాన్ని ఇచ్చి, ప్రాబ్లం జయించే శక్తి నీకు ఇచ్చేది కేవలము దేవుడు. ఆ దేవుడు తన యొక్క వాక్కుని పంపి కార్యాన్ని చేస్తాడు. అందుకనే వాక్యాన్ని అంత సీరియస్గా తీసుకోవాలంటాను నేను. అందుకనే సాతానుడు ఎందుకు వస్తున్నాడు? ఎత్తబడగానే వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. సాతానుకు తెలిసింది వాక్యం అంత విలువైందో, కానీ మనకే తెలియలేదు. ప్రసంగం ఈరోజు కాదు, రేపు వెళ్దాం అంటే ప్రసంగం రేపు వెళ్దాం ఏముందిలే అనుకుంటున్నాం మనం, కానీ వాక్యం అలాగన్నా కాదు. సాతానుడికి ఎంత ఇంట్రెస్ట్ వాక్యం మీద తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకని? వీడు ఫలించేస్తాడేమో. వాక్యం కొంతకాలం నాలుగు నిల్చుంటే ఫలించేస్తాడు, కార్యం పొందేసుకుంటాడు. కాబట్టి వాక్యం వెంటనే తీసుకెళ్ళిపోవాలి. అడందుకు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా వీలైతే వెత్తబడగానే తీసుకెళ్ళిపోవడం చూస్తున్నాడు. వాక్యం అంటే సాతానుడికి ఎంత భయమో. అప్పుడు వాక్యం మనకి ఎంత ప్రేమ ఉండాలి అప్పుడు, ఎందుకంటే అది మన జీవితాన్ని బాగు చేసిన వాక్యం ఎంత ప్రేమ ఉండాలి, వాక్యం మీద ఎంత ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. వాక్యం బోధపడితే ఎంత ఇంట్రెస్ట్గా వాక్యాన్ని మనం వినాలి. వాక్యం మీద నడితే ఎంత ఆశ పెట్టుకోవాలి అసలు మన వాక్యం మీద. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. ఏదో దేవుడు కాబట్టి అని సెంటిమెంటల్గా గౌరవించాలని కాదు, వాక్యం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏ ఒక్కరైనా సరే విశ్వాసం లేదు అంటే దేవుని కార్యం జరిగిందంటే కారణం ఏంటంటే అది వాక్యం దగ్గర స్టార్ట్ అయింది. ఆ వాక్యం మీద ఆశ పెట్టుకొని మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా కార్యం జరగాలనుకున్నప్పుడు, నిజంగా ఏ కార్యం కూడా నువ్వు ఆశపడుతున్నా ప్రభు నువ్వు నాతో మాట్లాడు అనుకుంటూ కనుక నువ్వు సిద్ధపడి నువ్వు కనుక ఇక్కడికి వస్తే, దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నీ ప్రాబ్లం ఖచ్చితంగా దేవుడు అడ్రస్ చేస్తాడు. దేవుడు నీ ప్రాబ్లం ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను మాట్లాడను, నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అది నీ కోసం అన్నట్టుగా ప్రసంగంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అంత పర్సనల్ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట నీకేం చేస్తాడు? నీకు నిరీక్షణ వస్తుంది. పర్వాలేదులే, మనం కూడా బెటర్గా మారే అవకాశం ఉందంటలే అని ఒక నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ నీకు స్టార్ట్ అయినప్పుడు వెంటనే వదలకుండా తరచుగా వచ్చే వాక్యం వింటుండు. ఎందుకంటే ఆ నిరీక్షణే ఒక టైం వచ్చినప్పుడు విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసం వల్ల నీ జీవితంలో కార్యము జరుగుతుంది. అందుకనే ఎక్కడ లేని ఆశ వాక్యం మీద మనం పెట్టుకోవాలి. వాక్యం దొరికినప్పుడు దాన్ని భుజించాలి. వాక్యం ఎంత ఎక్కువ ఇష్టపడతామో అంతగా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు, అంతగా వాక్యం నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. సింపుల్ చెప్తాను చూడండి, క్లోజ్ చేస్తున్నాను. వాక్యం నిజం ఆశ పెట్టుకొని వాక్యాన్ని నిజంగా నమ్మేస్తుంటే కనుక ఆ వాక్యమే నేను కాపాడేస్తుంది. ఆ వాక్యమే ప్రతి ప్రాబ్లంలో నీకు సొల్యూషన్ చూపిస్తుంది. ఆ వాక్యమే నడిపిస్తుంది. ఆ వాక్యమే నీకు ధైర్యాన్ని ఇచ్చి నేను ముందుకి నడిపిస్తుంది. నడగల కెపాసిటీ నీకు లేదు, కానీ వాక్యం నాకు అయితే ఉంది. ఎందుకంటే వాక్యం దేనైనా సరే చేయగలదు. దేవుడు ఏదైనా చేయాలంటే దేవుడు వాక్యాన్ని పంపించి కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఒక పర్పస్ఫుల్గానే వాక్యాన్ని పంపిస్తాడు. గుడ్డిగా వాక్య పరిసరం నేను డిసైడ్ చేయను, వాక్య పరిసరం యాక్చువల్గా దేవుడు డిసైడ్ చేస్తాడు. అది గ్రహించి వాక్యం మీద ఆశ పెట్టుకుని వద్దాం. ఆ వాక్యం నిరీక్షణ ఇస్తుంది, ఆ వాక్యమే విశ్వాసాన్ని ఇస్తుంది, ఆ వాక్యమే నిశ్చయితని ఇస్తుంది, ఆ వాక్యమే నీ జీవితంలో కార్యాన్ని తీసుకొస్తుంది. ప్రార్థించే సందర్భాల్లో మంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. విశ్వాసం గురించి అనేకమైన విషయాలు ప్రభువా మేము లేఖనంలోనే తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన
ఈ అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వాక్యం తండ్రి బిడ్డలు వినిండుగా వాక్యాన్ని ఫలింప చేయండి, ఆశీర్వదించండి. ఆ వాక్యాన్ని ప్రభా హృదయంలో భద్రపరచుకొని ప్రభా నూరంతలా ఫలించే వరకు తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి భద్రపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరింతగా విశ్వాసం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. రాబోతు నిర్మలపురం మరింత విశ్వాసంలో మేము స్థిరపడి మీలో బలవంతులకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పరిస్థితికి తగ్గట్టుగా ప్రభు అవసరమైన మాటలు తండ్రి మా కొరకు మీరు సిద్ధపరిచి తగిన కాలంలో దాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ అందు విశ్వాసంలో అంతవరకు నమ్మకంగా కొనసాగేటువంటి స్థితిలో మీకు మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరూ వాకున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి. కుటుంబంలో ప్రతి అవసరాలు అక్కర్ల ప్రభు మీకు మహిమేర్చపని మీరే తీర్చి మీకు నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.